తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ప్రధానంగా కూడా ఈడీ కార్యాలయానికి సంబంధించి ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో ఏం జరగవుతుంది, విచారణలో జరగబోయే అంశాలేంటి, అసలు వాస్తవానికి జరిగే కోణం ఏంటి, నిజంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా, కేటీఆర్కు సంబంధించి విచారణ కొనసాగించి మళ్ళీ వదిలివేస్తారా, నిజంగా ఈ ఫార్ములా రేస్లో అసత్యాలు ఉన్నాయా, నిజంగా కూడా అవినీతి జరిగిందా, నిజంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ అనుమతి తీసుకోలేదా, లేకపోతే మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఆర్బీఐ అనుమతి లేదా, ఎన్నికల కమిషన్ అనుమతి లేదా, లేకపోతే ఎలక్ట్రోల్ బాండ్ల విషయంలో పంచాయతీ మొదలైందా ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తిలో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో కూడా ఫార్ములా ఈ రేస్కు తీసుకువచ్చి అసలు కేటీఆర్ ఏమన్నాడు, నిజంగా కూడా ఈ అంశాన్ని చెప్పాలి. ఈ టాపిక్ కంటే ముందు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లే ముందు చాలా కీలకమైన పాయింట్స్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఆ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అంశాలను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఫార్ములా ఈ రేస్ను తెలంగాణకు తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి సంబంధించిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో కూడా ముంచెత్తడం జరిగింది. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడిన ఈ రేస్ ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 46 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ రేస్ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీలను స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి పైసా కూడా లెక్కతో సహా ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కూడా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కేసుల విచారణ పేరుతోని ఈ అంశాన్ని లాగుతుంది. ఖచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టు కూడా త్వరలో తెలుసుకుంటే అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన అంశానికి సంబంధించి మనం చూసాం. అసలు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ అంశానికి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న తీరును ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి అసలు ఏం జరిగింది, కేటీఆర్ ఈడీ కార్యాలయాన్ని చేరుకునే ముందు పూర్తి స్థాయిలో తాను చేసిన ట్వీట్ని అయితే చూసాం. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి అయితే ఇది కేటీఆర్కు సంబంధించి వెళ్తున్న దృశ్యాలకు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీడియా వాళ్ళు, కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయాన్ని మీకు క్లారిటీగా కూడా కనబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈడీ కార్యాలయానికి సంబంధించి కేటీఆర్ వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు ఏ స్థాయిలో ఉందో కూడా మీరు చూడొచ్చు. నిజానికి ఈ ఫార్ములా రేస్కు సంబంధించి రోజుకు నానా యాగి, నానా రచ్చగా మారిపోయిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ చేరుకున్న తర్వాత తనని పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తారో అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం. అసలు నిజంగా కూడా యనుమల రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు వాస్తవానికి పొంతన లేకుండా పోయిందా, నిజంగా కూడా ఒక కేసులో ఒక మాజీ మంత్రిని, ప్రస్తుత ఎమ్మెల్యేను అరెస్టు చేసే అంత స్థాయి లేకపోతే అర్హతలు అంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, ఎందుకు ఇలాంటి కేసులతో రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా ఆ చర్చనీయాంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. దీంట్లో ఏంటి, 54.88 కోట్లని ఒకరు, 44 కోట్లని ఇంకొకరు, అంటే పూర్తి స్థాయిలో జరిగే చర్చ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో జరిగే ఈ ఈవెంటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా మొత్తం కూడా ఇక్కడ ఫోకస్ పెట్టడం వల్ల తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ రావడంతో పాటు హైదరాబాద్ గొప్ప నగరంగా కూడా
అనేక ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన పలు ఏదైతే వాటికి సంబంధించిన సంస్థలు ఉంటే వాళ్ళు మొబిలిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రశంసించిన పరిస్థితి చూస్తాం. అంటే ప్రపంచ పటంలో హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ద్వారా తీసుకొచ్చిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది. ఈ ఈడీ విచారణ దేనికోసం, ఈడీ విచారణ ఎవరి కోసం, ఈడీ విచారణకు సంబంధించి ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అరవింద్ కుమార్ గాని తర్వాత బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అంటే ఇద్దరిని విచారణ పూర్తయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ముగ్గురిని ఒకేసారి కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇటు కేటీఆర్ వెళ్ళేటప్పుడు తనకు సంబంధించిన లాయర్లను తీసుకుని వెళ్ళిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే కేటీఆర్ విచారణకు హాజరైన తీరు కానీ కేటీఆర్ను అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ వ్యవస్థను కానీ దాంతో పాటుగా మనకందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఈడీ విచారణ కొనసాగినప్పుడు ప్రశ్నకు సంబంధించి జవాబుగా మారిపోతుంది. ప్రశ్న అడగడం దానికి జవాబు రావడం జరుగుతుంది. కానీ ఈడీ విచారణలో విచిత్రం ఏంటంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నేను ఎలాంటి అవినీతి జరగలేదు, అంతా చట్ట ప్రకారమే జరిగిందని కేటీఆర్ వాదించిన పరిస్థితి లేదు ఇక్కడ అవినీతి జరిగింది అంటూ రేవంత్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని కేసుకు సంబంధించి చాలా సీరియస్గా కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా అంశం ఉందా లేదా ఏంటి, ఈ కేసులో ఏమున్నా లేకున్నా పూర్తి స్థాయిలో కూడా దీనిని విచారణ చెయ్యాలి అనే ఒక ముక్త కంఠంతో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి ఏంది అంటే అసత్యాలు అబద్ధం అవినీతి లేదు అనేది కేటీఆర్ చాలా బలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 54.88 కోట్ల లేకపోతే 44 కోట్ల అవినీతి జరిగిందా లేదా, చట్టబద్ధం ప్రకారమే ప్రాసెస్ జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇందులో జరిగిన చర్చ ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిసారిగా రేవంత్ సర్కార్కు సంబంధించి అంటే రేవంత్ సర్కార్ ప్రధానంగా కూడా ఆలోచించే కొన్ని అనాలోచితమైన తప్పుడు నిర్ణయాలకు సంబంధించి చూద్దాం. మొట్టమొదటిసారిగా ఏమన్నదంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ రాగానే దీంట్లో పూర్తి స్థాయిలో మొదటి ప్రకటన మాత్రం ఏంది అంటే దీనికి సంబంధించి అవినీతి జరిగింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేసింది. కానీ దీనిని ఎక్కడైనా విచారణలో భాగంగా ఎక్కడైనా నిరూపించగలిగిలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాథమిక సమాచారం ఉందా, లేకపోతే అధికారులకు సంబంధించి ముందస్తు సమాచారం ఉందా, దీంట్లో జరిగిన అవినీతి ఏంటి అనేది కూడా చెప్పలేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత ఏమని చెప్పిళ్ళు, తర్వాత కేబినెట్కు సంబంధించిన ఏది అనుమతి లేదు అంటూ కూడా చెప్పారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ అనుమతి తీసుకోకుండా మీరు ఫార్ములా ఈ రేస్ కేసు ఏ విధంగా మీరు కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు అంటూ మొదటి ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఏంది అంటే ఒక క్లారిటీ రాని పరిస్థితి కనబడింది. ఇక్కడ అవినీతి అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ మరొక అంశం ఏంటంటే కేబినెట్ అనుమతి అన్నారు. ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీరు ఆర్బీఐకి సంబంధించిన అనుమతి తీసుకున్నారా, ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించిలా అంటూ చెప్పారు. దాని తర్వాత ఎన్నికల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారా అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. మరి ఇవి ఎక్కడి నుండి వచ్చినాయో కూడా తెలియదు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఈ ఎలక్టోరల్ బాండ్కు సంబంధించి చూసిరా అంటారు. దాని తర్వాత ఏమైందంటే క్విడ్ ప్రోకో జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేవలం అటెన్షన్ డైవర్షన్ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మీరందరూ కూడా ఈ ఎపిసోడ్నే చూస్తున్నారు. ఇక్కడ అవినీతి జరిగింది అనేది ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అనేక రకాలుగా ఆరోపణలు చేసిన తరుణాన్ని మీరందరూ కూడా చూశారు. కానీ వీటిలో ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఏ ఒక్క ఆరోపణైనా ఇప్పటి వరకు నిరూపించగలిగిందా, లేకపోతే పూర్తి స్థాయిలో నిరూపించిరా అంటే లేదు. ఏమంటారు, ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా, విచారణ జరిగేదే అవినీతి జరిగిందా లేదా అని చెప్పడానికి అనడానిక, లేకపోతే రాజకీయ కక్షలో భాగంగా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా కలిసిపోయి పూర్తి స్థాయిలో అరెస్టు చేసే కుట్ర అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. కేవలం రాజకీయ కక్ష వేధింపుల రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వేధింపులు దేనికి సంకేతం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసిన తర్వాత ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నం కనబడుతుంది. ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా
ఏంటి అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా వీక్షించండి అన్న. ఎందుకు అంటే ఇక్కడ కేవలం వాస్తవాలని చెప్తాం, అసత్యాలని చెప్పే ప్రసక్తే ఉండదు. నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన న్యూస్ను మాత్రం మీకు అందించే ప్రయత్నం అయితే నేను ఎల్లవేళలా చేస్తూ ఉంటా. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవమైన న్యూస్ మీకు కావాలి అంటే ఇక్కడ జర్నలిజం అనేది పూర్తి స్థాయిలో నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో నడిచే జర్నలిజం ఏదైనా ఉంది అంటే అది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఇక మిగతా అన్ని కూడా ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. రైట్, అసలు ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇటు కొనసాగుతున్న తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఖర్చు ఎంత పెడుతున్నది? మరి ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్తున్నది. ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు ఈ అవినీతిలో భాగంగా ఎంత అవినీతి చేసిరు, ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఇక్కడ జరిగే ఎపిసోడ్ను ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫార్ములా ఈ కేసు ఖర్చు దాదాపుగా 10 కోట్ల వరకు పోయిన పరిస్థితి కనబడి 8 కోట్ల కోసం 10 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం. అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది అనే ఒక ఎపిసోడ్, ఒక అంశాన్ని పట్టుకొని దాదాపుగా ఇప్పటి వరకు ప్రజాధనాన్ని దాదాపుగా 10 కోట్ల రూపాయలను వృధా ఖర్చు చేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఆరోపణతో కూడిన ఒక ఏంది అంటే ఒక వ్యక్తి పోయి అంటే ఆయన పోయి ఆఫీసర్ పోయి కంప్లైంట్ ఇయ్యగానే దాని మీద ఎంక్వైరీ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. దానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు అక్షరాల ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 10 కోట్ల రూపాయల ఖర్చు అయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. చారాన కొడికి బారాన మసాలా అనే సామెత మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అవినీతి జరిగిందని సర్కార్ చెప్తున్న లెక్కలు, దాని విచారణ కోసం పెడుతున్న ఖర్చులు, లెక్కలు తీస్తే విస్తుపోయే లెక్కలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది బయటపడుతుంది. ఫార్ములా ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదని, అంత రాజకీయ కుట్రనే అనేది కూడా స్పష్టమవుతుంది అని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫార్ములా ఈ కేసులో ఖర్చుల భారం గత చెల్లింపులతో 8 కోట్లు దుర్వినియోగం అయ్యాయన్న సర్కార్, లాయర్ల ఫీజులకే 10 కోట్ల రూపాయల ఖర్చు, రోహిత్ది సింగిల్ సిట్టింగ్కు 50 లక్షలు, సిద్ధార్థ అగర్వాల్కు 5 లక్షలు, హైకోర్టు లాయర్కు ఇప్పటికే 20 లక్షలు. కేసు పూర్తయ్యేసరికి సరిగ్గా 5 కోట్ల నుంచి 10 కోట్లు దాటే అవకాశం ఉంటుంది. సర్కార్ తీరుపై న్యాయ నిపుణుల విమర్శలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్తో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి సంబంధించి బదిలీ చేసిన 55 కోట్ల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే 55 కోట్లకు సంబంధించి 8 కోట్ల ట్యాక్స్ మాత్రమే సర్కార్పై భారం పడిందని, అందుకే విచారణకు ఆదేశించామని పలువురు మంత్రులు బహిరంగంగానే పూర్తి స్థాయిలో చెప్పారు. అంటే ఈ లెక్కన అంతా కలిపితే కేవలం 8 కోట్ల గురించే ఈ చర్చ, ఈ కేసు కొనసాగుతుందా? కానీ ఈ కేసు విచారణ కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 10 కోట్లు మించిపోయేలా కనిపిస్తుంది. డిసెంబర్ 19న కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అంటే జనవరి 15 వరకు తేదీ వరకు దాదాపుగా 2 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చు చేస్తుంది. ఈ డబ్బు కేవలం లాయర్ల ఫీజుల కిందనే చెల్లించడమే. కోర్టులో ఇతరత్ర ఖర్చులు, ఏసీబీ విచారణకైన ఖర్చు లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆయన దేశంలోనే పేరు మోసిన న్యాయవాది కావడం విశేషం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే అంశం ఏంది? మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఒకసారి మనం మళ్ళీ ఆలోచిద్దాం. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి మొత్తం 55 కోట్లకు సంబంధించిన అవినీతి జరిగింది అనే ఆరోపణ ఉన్నది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా ఉన్నది. ఇక్కడ ఏంది అంటే 8 కోట్ల ట్యాక్స్ మాత్రమే సర్కార్ మీద భారం పడింది. 55 కోట్లకు సంబంధించి 8 కోట్ల రూపాయల ట్యాక్స్ పడింది. 8 కోట్ల రూపాయల పంచాయతీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 10 కోట్ల రూపాయలు. 55 కోట్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాంట్లో ట్యాక్స్ 8 కోట్లు పడడంతో ఈ 8 కోట్లకు సంబంధించిన పంచాయతీ మొదలైంది. సో పూర్తి స్థాయిలో 8 కోట్ల ట్యాక్స్కి సంబంధించిన పంచాయతీని లెక్కదేయడానికి, దీన్ని విచారణ చేయడానికి దాదాపుగా ఇప్పటికే 2 కోట్లు పూర్తయినాయి. ఏ కేసు విచారణ అయిపోయేసరికి దాదాపుగా 10 కోట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కేసు విచారణ కోసం 10 కోట్లు ఖర్చు పెడతారు. రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రూపంలో 55 కోట్లకు ఏదైతే ఉందో ఆ 55 కోట్ల చెల్లింపులకు 8 కోట్ల ట్యాక్స్ పడ్డది అనే ఒక చిన్న ఆరోపణకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వాదనను పట్టుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజాధనాన్ని 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంకా సుమారుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే 55 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో 8 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ పడితే దాని పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరిందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక కేటీఆర్ పిటిషన్ విత్డ్రా, ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్,
37వ ఐటెంగా టేకప్ చేసిన ధర్మాసనం వాదనలు వినిపించిన ఇరుపక్షాలు ఈ దశలో జోక్యం సరికాదన్న సుప్రీం. పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కోర్టుకు వెల్లడిక న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ కాలేదు, అవసరమైతే అప్పీల్ చేసుకోవచ్చు అడ్వకేట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ విచారణకు హాజరైన తీరు కూడా మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా రేస్కు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో దీంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆలోచింపదగ్గ విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఏ విధంగా ఉంది, ఎలాంటి హైప్ వస్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈడీ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది, కేటీఆర్కు సంబంధించిన విషయంలో ఎలా ఉండబోతుంది, కేటీఆర్కు మొదటి రోజున విచారణకు హాజరైన తోరు ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా హైప్ వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, ఈ కేసులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఆ విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అవినీతి నుండి మొదలైంది, తర్వాత కేబినెట్ అనుమతి అన్నారు, దాని తర్వాత ఏది ఆర్బీఐకి సంబంధించిన అనుమతి అన్నారు, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్నారు, దాని తర్వాత క్విడ్ ప్రోకో అన్నారు, దాని తర్వాత ఎలక్టోరల్ బాండ్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు 8 కోట్ల రూపాయల ట్యాక్స్ అంటున్నారు. సో ఫైనల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఈ లొట్ట పీస్ కేసుకు ఎంత దూరం విచారణ, ఎంత దూరం ప్రయాణం కొనసాగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలని బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎంత దూరం పరిణామాలు తీస్తుంది, విచారణలో వాస్తవాలు ఉన్నాయా, లేకపోతే కావాలని బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం జరిగిందా, కేటీఆర్ని ఇరికించేందుక, లేకపోతే రాజకీయంగా తన ప్రతిష్టకి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నమా, లేకపోతే ఎలాంటి ఆలోచనతో రేవంత్ సర్కార్ ఇలాంటి వ్యూహాలు చేస్తున్నది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఫార్ములా రేస్కు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక ప్రధాన అంశాన్ని కూడా చూడొచ్చు. నిన్న మీరు ఈ అంశాన్ని చూడొచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందా, మీకు గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వస్తున్నాయా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా, మంత్రులను ఎప్పుడైనా కలిసారా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసారా? గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు కేవలం ప్రగతి భవన్కే పరిమితం అని చెప్పిను. మరి ఈనాటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దేనికి పరిమితం అండి? తన ప్యాలెస్కు పరిమితమా, తన రాజభోగాలకు పరిమితమా, తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు అక్కడితోనే కట్టడి అయిపోయిందా? మరి బయటికి రావాల్సిన అవసరం లేదా? సామాన్యులను కలవద్దా? ఎందుకు కలవట్లేదు? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అంటే ఈ ఎపిసోడ్ను చూస్తే మీకే అర్థమవుతుంది. సీఎం మంత్రులతో కేసీ వేణుగోపాల్ భేటీ, ప్రభుత్వ పనితీరుపై అసహనం, ప్రజలలో ఎందుకు వ్యతిరేకత పెరిగిందని ఆగ్రహం, శాఖల వారీగా ఆరా తీస్తున్న కేసీ కొంతమంది మంత్రులపై అసంతృప్తి, తీరు మార్చుకోకపోతే ఊస్టింగ్ అని వార్నింగ్, ఇక కేబినెట్ విస్తరణపైన చర్చ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చూడాలి. ఇక్కడ కేసీ వేణుగోపాల్ పక్కన ఊకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ గౌడ్కు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి అనేది కొద్దిగా చక్కర్లు కొడుతున్నది. అది వాస్తవం కాదా అనేది వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రాష్ట్రంలో 365 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించిన యనుమల రేవంత్ రెడ్డి కేవలం కేసులు, అరెస్టుల, విచారణల పేరుతోనే తన యొక్క కాలాన్ని, పబ్బాన్ని గడుస్తున్నాడు తప్ప 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి ఆలోచించిన పాపాన లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో గమ్మత్తైన విషయం కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి మేము బయటికి వెళ్తామంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఇప్పటి వరకు కొంతమందికి సంబంధించి పూర్తిగా కూడా ఎవరు దానం నాగేందర్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, దాంతోపాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళారో ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్యాక్ వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వెళ్ళినప్పటి నుంచి ఏంది అంటే ఎక్కడికక్కడ మాకు అడ్డంకులే తాకుతున్నాయి, మేము అసహనానికి, అవహేళనకు గురవుతున్నామంటూ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్లోకి మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఒక కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ మోకం చూడొద్దు అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళను అనేక రకాలుగా కేసులతో ఇబ్బంది పెట్టబోతుంది ప్రభుత్వం అనేది కూడా ఒక ఆరోపణ అయితే వినబడుతుంది. దీంతో పాటు ఇక్కడ మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఇచ్చిల్రా నాయన, ఎవడియమన్నాడు, ఏం కథ, మీకు దండం పెడతా, ఈ శాఖద్దు నాకద్దు, ఎందుకు నా ప్రతిష్టను, నా ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారు అనే కోణం కూడా అలా చర్చ కొనసాగిన తరుణాన్ని మనం చూస్తున్నాం. ఇక దీనితో పాటుగా
మరికొంత మంత్రులు కూడా నాకు ఈ మంత్రి పదవి వద్దు, నాకైతే హోమ్ మినిస్టర్ ఇర్రి, లేకపోతే మున్సిపల్ ఇర్రి, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇర్రి అని పట్టుబడుతున్న ఆ తరుణాన్ని కూడా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అసంతృప్తి స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మీరు అందరూ కూడా చూసారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఎలాంటి ఉత్కంఠమైన పరిస్థితులు వస్తాయో మనందరికీ తెలిసిన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రులు కేబినెట్ విస్తరించొద్దని కొంతమంది కట్టడి చేయడం, దాంతోపాటు ఉన్న మంత్రులకు సంబంధించి ఎవరి పోస్టింగ్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, దాంతోపాటు ఎవరి పోస్టింగ్తో పాటు ఎప్పుడు ఊడిపోతుందో ఎవరు కొత్త మంత్రులు వస్తారో అర్థం కావట్లేదు. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా, లేకపోతే మా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఉండదా అనేది కూడా అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. అంటే వీళ్ళు ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి చేసేది, తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టేది ఏమీ లేదు అంటే పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు, ఎక్కడికక్కడ మంత్రులను దాంతోపాటు ఎమ్మెల్యేలకు కూడా నిరసన సెగలు తగులుతున్న పరిస్థితులను చూస్తాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కేసీ వేణుగోపాల్ ఆరాధీయడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి చర్చ జరగాలంటే రాహుల్ దగ్గరనో, సోనియా గాంధీ దగ్గరనో, ప్రియాంక గాంధీ దగ్గరనో జరగాల్సింది పోయి కేసీ వేణుగోపాల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నది, ఏం జరుగుతున్నది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలలో నమ్మకాన్ని కోల్పోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఈ తెలంగాణ పరిపాలనలో పూర్తి స్థాయిలో మేము సమర్థవంతంగా కూడా పరిపాలించాం, దాంతోపాటు పరిపాలించలేమని ప్రజలకు కూడా అర్థమైపోయింది అనే కోణంలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా ఇది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇండియా కూటమిలో చీలిక, కాంగ్రెస్ పై ప్రాంతీయ పార్టీల అలక, కూటమిలో కాకరేపుతున్న ఢిల్లీ ఎన్నికలు, ఆప్కే మద్దతిస్తున్న ప్రాంతీయ పార్టీలు, ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, త్వరలో పేర్కొన్న పొలిటికల్ బాంబ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ పూర్తి స్థాయిలో వచ్చేసి అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన వాళ్ళ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన తరుణాన్ని మనం చూసాం. ఎందుకు అంటే ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎలాంటి భయంకరమైన ఒత్తిడి ఉన్నదో తెలుసు, ఏ విధంగా ఒక్కొక్క పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎంత ఇబ్బందులు పెట్టిందో తెలుసు, లెఫ్టినెంట్ గవర్నర్తో ఎన్ని చిక్కులు వచ్చిందో తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఏ విధంగా ఇరికించారో తెలుసు. సో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించిన ఈ వ్యవహారం అంతా చూసాం. సో ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే యోగ్యం ఇక లేనట్టున్నది. నిజంగా కూడా సోషల్ మీడియాలో చెక్కలు వచ్చినట్టుగా జ్యోతిషం ప్రకారమైన దేని ప్రకారమైన ఆయనకు ప్రధానమంత్రి అయ్యే యోగ్యం లేదు అంటే ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇండియా కూటమిలో పూర్తి స్థాయిలో చీలికలు వచ్చినాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే కట్టుగా అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలో ఏంది అంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏ ఒక్కటి కూడా కనబడతలేవు. ఎందుకంటే ఎక్కడికక్కడికి అతను ఎక్కడ దాకా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు ఢిల్లీ కాంగ్రెస్కి ఎంత తేడా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఢిల్లీ కాంగ్రెస్కు సంబంధించి ఎట్లున్నది, ఇక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఎట్లున్నది. రేవంత్ రెడ్డి వాళ్ళ మాట ఏమన్నా వింటుండా, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏంది, వరంగల్ డిక్లరేషన్ ఏంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏంది, హైదరాబాద్లో ఏంది ముచ్చట్లు చెప్పిలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలే వీళ్ళని నమ్ముతారు. ఇక వీళ్ళని ఇంకెవరు నమ్ముతారు, ఇతర ప్రాంతీయ పార్టీలు ఎట్లా నమ్మితే నమ్మాల్సిన అవసరమే ఉన్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఆత్మీయ భరోసాకు కొర్రీలు పెట్టద్దు, సర్కార్ కండిషన్లతో అన్యాయం, ఎకరంలోపు రైతులను అర్హులుగా గుర్తించాలి, కోతలు పెట్టకుండా పథకం అమలు చేయాలి, కూలీలందరికీ కూడా ఆత్మీయ భరోసా కల్పించాలి, మెదక్ జిల్లా సమీక్షలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే హరీష్ రావు చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా, కవిత చెప్పిందా, లేకపోతే బీఆర్ఎస్ నేతలు చెప్పిలా, బీజేపీ వాళ్ళు చెప్పిలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిలా అనేది మ్యాటర్ కాదు. వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిల్చొని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎదుగుదలకు సంబంధించి వాళ్ళకి అన్ని రకాలుగా భరోసా కల్పిస్తామంటే ఇస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన లేదు. ఎందుకంటే 1,34,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది, ఆ పైసలన్నీ కూడా ఎక్కడికి పోయినాయో ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. 1,34,000 కోట్లకు సంబంధించి ఏం చేసింది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్క రూపాయన్న లెక్క చెప్పిండా రేవంత్ రెడ్డి?
చెప్పలే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అంటే కేవలం తెచ్చుకుందాం, దాచుకుందాం, దోసుకుందాం అనే ఎపిసోడే నడుస్తుంది అని గతం నుండి కూడా పార్టీలు ఆరోపిస్తున్నాయి. గదే నిజమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి వాళ్ళకి ఆత్మీయ భరోసానా, లేకపోతే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయమా, లేకపోతే వాళ్ళకు రైతులకు సంబంధించి రుణమాఫా, లేకపోతే రైతులకు బీమాకు సంబంధించి అందించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే అందిస్తుంది. కానీ అలాంటి ఉద్దేశం ఎక్కడా లేదు కదా. అలాంటి ఆలోచన ఉంటే మనం మాట్లాడుకోవాలి, దాని గురించి చర్చించుకోవాలి. దాని గురించి లేనప్పుడు ఇంకేం చేద్దాం? రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చుంకా మినిస్టర్. ఏంది? క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి నెంబర్ 1 బ్లాక్ మెయిలర్, చీటర్, బ్రోకర్, ఓటుకు నోటు కేసు దొంగ, జగిత్యాల ఎమ్మెల్యే పైసలకు అమ్ముడు పోయింది, ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేసిన మంత్రి శ్రీధర్ బాబు బెదిరించారు, పై ఆదేశాలతో పోలీసులు రౌడీలా ప్రవర్తించారు, దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కౌశిక్ రెడ్డి ఏదైతే సమావేశం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మీరు అందరూ కూడా చూడండి, అక్కడ ఏదైతే ఠాగూర్ ఉంటారు రామగుండం ఎమ్మెల్యే ఏమని రచ్చ చేసిండంటే, కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో మా పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ అయింటే రేవంత్ రెడ్డి వచ్చినాక అది కల్తీ కాంగ్రెస్ అయింది, నిజమైన కాంగ్రెస్ లేదు కాబట్టి అక్కడ నుండి బయటకు వచ్చినా అన్నాడు. దీనికి రామగుండం ఎమ్మెల్యే నొప్పేస్తే మరి సంజయ్ ఏ పార్టీ నుండి వచ్చింది, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండే కాంగ్రెస్లోకి వచ్చింది కదా అని అన్నాడు. అన్నందుకు ఆయనను సంజయ్ మొట్టమొదటిసారిగా ఆ వీడియోను చాలా క్లారిటీగా స్లో మోషన్లో చూడరు, ఆయన ఇట్లా ఫస్ట్ నెట్టేస్తారు కౌశిక్ రెడ్డిని. నెట్టేసిన తర్వాత ఆయన ఇట్లా అంటాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా నా వాళ్ళు అంటే ఒక లెక్క ప్రయోజనం ఉంటుంది, పరాయి వాళ్ళు అంటే మరో రకమైన ప్రయోజనం ఉన్నట్టుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగానే దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్, దాంట్లో ఎలాంటి డౌట్లు. క్రిమినల్ కేసులలో నెంబర్ 1గా రాష్ట్ర ముఖ్యమంత్రి రికార్డ్ అయితే మొన్న వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో నెంబర్ 1 క్రిమినల్ కేసులు ఉన్నది ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి పదే వాడుతున్న ఒక అంశం ఉంటుంది, తొక్కుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ గదే జరుగుతున్నది అనేది పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకమించి ఆయన చెప్పేది ఏమున్నది, అందులో వాస్తవమే కదా కౌశిక్ రెడ్డి చెప్పింది, దాంట్లో ఏమున్నదండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఏది? రేషన్కు పరేషాన్, పూర్తిగానే కులగణనతో కొత్త కార్డులకు లింకు, ప్రభుత్వ ప్రకటనలపై విమర్శల వెల్లువెత్తువ, పూర్తయిన సర్వే 70 నుంచి 80% మాత్రమే సర్వే డాటా నేటికి వెల్లడించిన సర్కార్, దాంతో లింకు పెట్టడం అంటే కోతలేనా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం లింకు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డుల జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం ఈ పని చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డుల జారీ చేస్తామని ప్రభుత్వం 2 రోజుల క్రితం విధి విధానాలు జారీ చేసింది. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ సబ్బండ వర్గాలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రేషన్ కార్డు విషయంలో చాలా రకాలైన కోర్రీలు పెడతాయి. మీరు డాక్టర్లు, యాక్టర్లు, లేకపోతే సెలబ్రిటీలు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే ట్యాక్స్ కట్టే వాళ్ళు, ట్యాక్స్ ప్లేయర్స్, లేకపోతే 4 గీరల బండి ఉంటేనో, లేకపోతే పెద్ద ఫోన్లు ఉంటేనో ఎట్లనైనా కొర్రీలు పెట్టే అందుకైతే వీళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకు అంటే పేద ప్రజలకు అందించాలనే సంక్షేమం అంటే ఆ ఉద్దేశం ఉంటే ఇస్తారు, కానీ ఇయ్యరు కదా. ఎందుకంటే ఇది కులగణన సర్వే అనేది ఇప్పటి వరకు పూర్తిగాని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ప్రభుత్వం తీరుపై విమర్శలే, రాజకీయ వర్గాలలో తీవ్రమైన విమర్శలు ఏర్పడతాయి. ఎందుకంటే రేషన్ కార్డుల దరఖాస్తు విధి విధానాలను తీసేయడం, కులగణన వివరాలకు లింకు పెట్టడం ఏంటి అనే కూడా ఒక చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఈ పంచాయతీ కొనసాగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఇదే కదా చర్చ, ఇంకేముంటుంది. రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన అక్కడ వీఆర్ఓ వ్యవస్థ మొన్న తెచ్చిళ్ళు, దాంతోపాటు ఎంఆర్ఓ వ్యవస్థ ఉన్నది, ఆర్డీఓ వ్యవస్థ ఉన్నది, దాంతోపాటు రాష్ట్రానికి ఆ జిల్లాకు సంబంధించి, గ్రామానికి సంబంధించి, మండలానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, జిల్లాకు సంబంధించిన అధికారులు ఉంటారు. కేవలం కాలయాపన ఎట్లా చేయాలి, ఈ సర్వే ఆ సర్వే అని తెచ్చేసి మంది మీద నెత్తిన పెట్టి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప, ప్రజల్ని ఇబ్బందులు చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. అంతే, అంతకు మించి ఇంకొకటి ఉంటుంది అంటే మీరు ఆశ్చర్యపోనాల్సిన లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కొడంగల్లో భారీ శాఖ అనుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన పట్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమున్నది, కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల అనే ఒక ఘటన చూసిన తర్వాత ఒక్కొక్కలకు పూర్తి స్థాయిలో గజ కాలు వణికినాయట. వామ్మో, ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈ రేవంత్ రెడ్డి ఉంటే ఇక మనం ఉన్న కాడ ఇల్లును కూడా నాశనం చేసేటట్టు ఉన్నాడు అని ఒక్కొక్కరు జాడవచ్చిల్లు, ఎటు జాడవచ్చిలు, బీఆర్ఎస్ జాడవచ్చిలు. ఇక బోదంపా అలా పోతే రక్షణ ఉంటుంది, అక్కడ ఉంటే ఆసరా ఉంటుంది, అక్కడ ఉంటే భరోసా ఉంటుంది, అక్కడ ఉంటే మనందరికీ కూడా
నమ్మకం ఉంటుంది. ఇక వీళ్ళతోని ఉంటే మన జీవితాలను ఆగం చేస్తారు, మన భవిష్యత్తును కూడా ఆగం చేస్తారు పూర్తి స్థాయిలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గంలో ఖాళీ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికలలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తాడా, ఎల్బీ నగర్లో చేస్తాడా, మల్కాజ్గిరికి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గంలో ఇక గెలుపు తథ్యం కాదు అనే విషయం ఇప్పటికే అర్థమైపోయింది. భవిష్యత్తులో 2028 ఎన్నికలలో ఆయన పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఉండే బిడ్డలు ఏ విధంగా అగ్గిని గుగ్గిల మీద అవుతున్నారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం కూడా ఒకటే అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు పెట్టుబడులు వచ్చేనా, నిరుడు కుదిరిన ఒప్పందాలలో కార్యరూపం దాల్చినవి సున్నా, ఉన్న కంపెనీలే విస్తరణ బాట, కొత్త కంపెనీలో ఒకటి రాలేదు, దావోస్ టూరు ఫలితాలపై పరిశ్రమ వర్గాల పెదవి విరుపు, త్వరలో రెండోసారి దావోస్కు సీఎం బృందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం లేదండి, ప్రపంచ వాణిజ్య వేదిక WEFకు సంబంధించి 2025 వార్షిక సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు గతంలో ఏమొచ్చినాయి, అడిగిపోయిన తర్వాత ఆదానితో సమావేశం జరిగినారు. ఆదానితో సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయంటే పెదవిర్చిన పరిశ్రమ వర్గాలందరూ కూడా పెదవిర్చిలు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మళ్ళొక్కసారి దావోస్ పర్యటన పోవడం వల్ల నిజానికి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయా, రేవంత్ రెడ్డి కుటుంబానికి లాభాలు వస్తున్నాయా, లేకపోతే మంత్రులకు వస్తున్నాయా, ఎమ్మెల్యేలకు వస్తున్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించుది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని రకాల పెట్టుబడులు చేసినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్నిటికి పునాదేశులు, ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపించిళ్ళు, ఎన్ని రాయితీలు ఇచ్చిళ్ళు అనే విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పెట్టుబడులు వచ్చేనా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరద మాటున గ్యారెడి, ఏపీ జలదోపిడీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మరో పోతిరెడ్డి పాటు బనకచెర్ల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదండి, ఇక్కడ గోదావరి నుంచి మళ్లించే జలాలు 200 TMCలు, అంచనా వ్యయం 80,000 కోట్ల రూపాయలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పోతిరెడ్డి పాడుకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరుగుతాయంటే మళ్ళీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు అంటూ కూడా చూడొచ్చు. గోదావరి వృధా జలాల మళ్లింపు, అటు నుంచే మొత్తం నదినే చెరబట్టే కుతంత్రాలకు రచన, నాడు కృష్ణా నేడు గోదావరి జిల్లాలకు ఎసరు, అప్పుడు వైఎస్ ఇప్పుడు బాబు అదే తీరు. పోతిరెడ్డి పాడుతో ఇప్పటికే కృష్ణమ్మ విలవిల, అవార్డుకు విరుద్ధంగా దొడ్డిదారి ప్రణాళికలు, ఇక మళ్లీ జలాల్లో రాష్ట్రాల వాటా ఊసేలేదు, ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణుల ఆందోళన, గోదావరిలో వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుర్తుగా ఎలా తరలిస్తారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన గద్వాల జిల్లా శాంతినగర్లో సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులు సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుమ రోజు కూడా రోడ్డెక్కిన రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. సో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన లాభం కంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనమే ఎక్కువ ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే ఇతరత్ర అయితే ఎక్కడ కనిపించే పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం. మళ్ళా నీళ్ల మీద ఉద్యమం మొదలైతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మరో ఉద్యమానికి నాంది పలకబోతున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎంత తారాస్థాయిలో ఉన్నాయి, దాంట్లో జరిగే పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.